34 మంది ఎస్టీలు ఇల్లు బ్రహ్మాండంగా కట్టినాం ఏదోపాలెంలో. ఈ జగనన్న కాలనీలో చూస్తే కొన్ని ఎస్టీలు సంతోషంగా ఇదయ్యారు. అంతలోకి గవర్నమెంట్ మారిపోయింది తప్పక అవి ఆగలా. మేము ఆపాలని లేదు, వాళ్ళకే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చాం తప్పక. అదేవిధంగా బ్రహ్మదేవిలో ఇంతలో సచివాలయం కట్టామే, అది నీకు తెలియదా? అది 90 సెంట్లు అంటున్నావే, 90 సెంట్లు 20 సెంట్లు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా నువ్వు నాయకుడు కదా, నువ్వు బ్రహ్మదేవ పంచాయతీలో ఉన్న నాయకుడే కదా, నువ్వు తీసిద్దురా. ఇది ఎంత ఉంది భూమి, ఇది తీసి ముందుగా నీకు దమ్ము ధైర్యం ఉంటారా? మేము వస్తాం, ఏడకి రమ్మంటావు చెప్పి పిలుసు, మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని నువ్వు కాకాన కోతడి స్థాయి అధికారం నీకు లేదు. నువ్వు ఎంతవరకు అంటే బ్రహ్మదేవ్ కూడా పని ఎక్కువ నాయకుడు తప్పక ఉపయోగపడే నాయకుడు కాదు. నువ్వు ఒక్కరిని ఉపయోగించుకొని ఒకరి నాయకుడి కన్నా పనిచేసి ఉంటావా? ఈ రెండు సంవత్సరాల్లో ఏదన్నా బూర్ది తోలవు. జగనన్న కాలనీలో ఏం చేసావు నువ్వు? సంవత్సరం కిందట సిఎస్ఆర్ ఫండ్స్ వస్తుంది, మేమేంటంటే అన్నిటికీ స్లాబ్లు వేస్తాము, రీమోడల్ చేస్తున్నావు అన్నావు. ఏం చేసావు నువ్వు? కళ్ళకు బూర్ది కొడుతున్నావు. బూర్ది తప్పక ఇంకేమన్నా తోలేవా నువ్వు? ఇంకేమన్నా చేసావా? నువ్వు మాట్లాడే అధికారం నీకుందా? ఇదే విధంగా ఎట్ట మాట్లాడి నేర్చుకో తప్ప ఏదంటే అది మాట్లాడటం, ఏదంటే అది చేయటం ఇది నీకు మంచి పొత్త కాదు, నీ నాయకులకు మంచి పొత్త కాదు. అదేవిధంగా ఆడ ఇచ్చిన ఎస్టీలకి సచివాలయం పక్కన 70 ప్లాట్లు ఎస్టీలకి మేము పట్టాలు ఇచ్చాం. అవి రాళ్ళు పెరిగారు కదా, అది ఇచ్చే ధైర్యం నీకుందా? నీకు దమ్ముందా? వాళ్ళకి తీసేయగలుగుతావా? వాళ్ళకి ఇల్లు కట్టగలుగుతావా? ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఇల్లు కట్టు, మేము సంతోషపడతాం. మాలో కూడా తప్పులు ఉంటే సర్దిద్దుకుంటాం. ఇంతేగాని నువ్వు తెలియకుండా మాట్లాడటం నీకు ధర్మం కాదు. ఇది నీకు ఫస్ట్ చెప్తాము, ఇదే విధంగా మేము చెప్తున్నాము అని.